దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. దేవుని కృపను బట్టి ఈరోజు మనము బైబిల్ చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె నుందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ భక్తిహీనుల గురించి మాట్లాడాడు, భక్తి పరుల గురించి మాట్లాడాడు. ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె నుందురు. కొయ్యకాలు అంటు పెడితే ఎలా కాలిపోతుంది? త్వరగా అంటుకుంటుంది. కొయ్యకాలు గడ్డి త్వరగా అంటుకొని కాల్చబడును. గర్విష్ఠులు వీళ్ళెవరట? గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె నుందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. అయితే అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. వెలుగు మాటలు మాట్లాడతారు భక్తిపరులు. ఇప్పుడు దేవుడు లేఖనం అర్థం చేసుకున్నవారు వెలుగు మాటలు మాట్లాడుదురు, వెలుగు వలె నుందురు, చీకటిలో ఉండరు. బైబిల్ ప్రకారంగా మాట్లాడతారు. వీరు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు భక్తిపరులు, విశ్వాసులను. ఇక భక్తిహీనుల గురించి మాట్లాడాడు. భక్తిహీనులు ఎవరు? భక్తి చేస్తున్నామని నటించేవారు, దుర్మార్గులు వాళ్ళు. ఎందుకంటే దుర్మార్గులట వాళ్ళు, గర్విష్ఠులు వాళ్ళు కొయ్యకాలు వలె నుందురు అని చెప్పిండు. భక్తిహీనులు వాళ్ళు. అయితే నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యముగా కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్టు గంతులు వేయుదురు. గంతులు వేసినట్టు అది దూడలు ఎలా ఉంటాయి? గంతులు వేసినట్టు ఉంటాయి, గంతులు వేస్తాయి దూడలు. అలానే మనం కూడా గంతులు వేసినట్టు ఉంటాము దేవుని కృపను బట్టి. భక్తి పరులైతే, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె నుందురు. పాదాల కింద ధూళి వలె. భక్తిహీనులు ఎలా ఉంటారట? భక్తి పరులకు పాదధూళి వలె ఉంటారట. వారు ఈ లోక సంబంధులు. భూసంబంధమైన మాటలు మాట్లాడతారు, పరసంబంధమైన మాటలు మాట్లాడతారు. ఇలా ఇద్దరిని విభజించాడు దేవుడు. భక్తిహీనులు, భక్తిపరులు. భక్తి పరులు ఎలా ఉంటారంటే దేవుని మాటలే మాట్లాడతారు, దేవుని ఆలోచన చేస్తారు, దేవుని క్రియలే జరిగిస్తారు వీరు. ఇక భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే దేవుని మాటలు మాట్లాడినట్టు నటిస్తారు,
దేవుని మాటలే చెప్తారు. ఈ లోక ధనం కావాలని సమకూర్చుకుంటారు. ఈ లోక దరిద్రులట పరలోకంలో వారు ధనవంతులట. ఇది బైబిల్లోనే ఉన్నది. కానీ దీన్ని ఏం చేస్తానంటే ఈ సేవకులు తిప్పుకుంటారు. నన్ను అబ్రాహామును దీవించినట్టు దీవించాడు, నన్ను అబ్రాహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించాడని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అబ్రాహాముకు ముందే ఉంది, దేవుడు ముందే ఇచ్చాడు, భక్తి లేనప్పుడే ఇచ్చాడు. కానీ మీరు ఇప్పుడేం చేస్తాండ్రు? దాన్ని ఆయన ముందే దీవించాడు. ఆయన ఏమన్నాడంటే, అబ్రాహాము కూడా నాకు ఈ లోక ధనం కాదు ప్రభువా, పరలోకంలో నేను అది ధనవంతుడనై పరలోకంలో నీవు నాకు ధనం సమకూర్చే దేవుడు, అక్కడి రాజ్యం కావాలి నాకు, ఇక్కడ రాజ్యం కాదని ఇది అబ్రాహామే దేవునితో అడిగాడు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఏమని అడుగుతున్నారు? ఇక్కడిదే కావాలి ప్రభువా, మాకు అక్కడిది ఉన్నా లేకున్నా ఒకటే, మాకు ఇక్కడిది ఇప్పుడున్న సేవకులు మాకు ఇక్కడిది కావాలి ప్రభువా, మేము ఇక్కడిదే సమకూర్చుకోవాలి అనేది ఇక్కడున్న సేవకులకు తలంపు. మరి అక్కడిది కావాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఎందుకు మారాడు? మనలను పరలోక రాజ్య ధనవంతులుగా చేయడానికి, ఈ లోక ధనవంతులుగా చేయడానికి కాదు వచ్చింది. ఈ లోకంలో 60-70 సంవత్సరాలే మనం బ్రతికేది. మరి ఈ 60-70 సంవత్సరాల గురించా, ఈ మనం 70-80 సంవత్సరాల గురించా మనం ఈ లోక ధనవంతులం? యుగాలు ఆయనతోటి ఉండాలని కోరుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే ఈ మాటలు రాయించాడు. అది భక్తిహీనులు ఎలా మాట్లాడుతున్నారు, భక్తి పరులు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇద్దరి సావాసం ఎలా ఉంది, భక్తిహీనుల సావాసం ఎలా ఉంది, భక్తి పరుల సావాసం ఎలా ఉంది. దేవుని మాటలే మాట్లాడతారు భక్తి పరులు, దేవుని మాటలే చెప్తారు, దేవుని ఆలోచన చేస్తారు, దేవుని క్రియలే జరిగిస్తారు. దేవుని క్రియలు జరిగించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం.